యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 13వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు కూడా నాకు చాలా ఇష్టం అయినటువంటి ఒక దైవజనుడు, దేవుని కొరకు మండిన దైవజనుడు, ఒక అగ్ని నడుస్తున్న అగ్నిలాగా సత్యం ఆయన జీవితంలో, అలా ఆయనే ఒక సత్యంలాగా దేవునికి సాక్ష్యంగా మండినటువంటి ఒక దైవజనుడు. దేవుని కొరకు అగ్నిలాగా మండుతాడు కనుక దేవుడు ఆయనని అగ్ని రథాల్ని పంపించి పరలోకానికి తీసుకొని పోతాడనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఏలియా. ఇతని చరిత్ర 1వ రాజుల గ్రంథంలో 17 నుంచి 19 వరకు చూద్దామండి. ఈరోజు అంతవరకే మనం ధ్యానించుకుంటున్నాం అనమాట. అయితే 16వ అధ్యాయంలో కూడా కొంచెం 16, 29 నుంచి 33 వరకు చూస్తే ఆ ఏలియా కాలంలో ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. సొలొమోన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడుతుందండి. అయితే ఉత్తర భాగాన్ని ఉత్తర ఇజ్రాయిల్ అని, దక్షిణ భాగాన్ని దక్షిణ యూదా అని పిలుస్తారు. నేను ఇప్పుడు మ్యాప్ ద్వారా ఒక్క ½ మినిట్ నేను మీకు చూపిస్తాను, వివరిస్తాను. మీరు దాన్ని మనసులో పెట్టుకోవాలి. మ్యాప్ లేకుండా బైబిల్ గ్రంథం మనకి అర్థం కాదనమాట. ఇక్కడ చూడండి, సొలొమోన్ రాజు పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడుతుందండి. ఉత్తర ఇజ్రాయేలు, దక్షిణ యూదా. ఈ ఉత్తర ఇజ్రాయేలుని 19 మంది రాజులు పరిపాలిస్తారండి. అందరూ కూడా విగ్రహారాధకులు, మర్డరర్స్. దే ఆర్ యూసర్పర్స్, మర్డరర్స్, ఐడోలేటర్స్. అంటే విగ్రహారాధకులు, హత్యలు, ఒకరిని చంపి ఇంకొకరు రాజు అవుతారనమాట. తర్వాత దోపిడిగాళ్ళుగా ఉంటారు. అందరిలోకి చాలా వికెట్ కింగ్ ఎవరంటే అహబ్ రాజు అండి. తన భార్య జెజబెల్ ప్రోద్బలం వలన కాని పనులు చేసి దేవునికి కోపం రప్పించాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఈ ఉత్తర ఇజ్రాయెల్ని అహబ్ రాజు పరిపాలిస్తున్న కాలంలో దేవుని కొరకు మండడానికి ఏలియా ప్రవక్తని దేవుడు లేపుతాడండి. ఆ తర్వాత ఏలియా శిష్యుడు ఎలీషా. ఇప్పుడు చూశారు కదా, ఈ ఉత్తర ఇజ్రాయేలుని అహబ్ రాజు పరిపాలిస్తున్న కాలం అన్నమాట. సో ఉత్తర ఇజ్రాయిల్ని అది నాశనం అయ్యే వరకండి, క్రీస్తు పూర్వం 722లో అసిరియా రాజుల చేత అది చెదరగొట్టబడుతుంది, నాశనం చేయబడుతుంది. అప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని, అంటే క్రీస్తు పూర్వం 931 నుంచి 722 వరకు సొలొమోన్ రాజు తర్వాత 19 మంది రాజులు పరిపాలిస్తారండి. ఈ 19 మందిలో చాలా పాపం చేసి, ఇంకా వికెడ్ కింగ్ అనాలన్నమాట, దుర్మార్గుడైన రాజు, చాలా పాపం చేసి దేవునికి చాలా కోపం తెప్పించిన రాజు ఎవరంటే అహబ్ రాజు అండి. అయితే ఆయన అంత దుర్మార్గుడేం కాదు, వికెడ్ కాదు, కానీ ఆయన భార్య ప్రోద్బలం వల్ల అలా అవుతాడనమాట. కనుకనే అతని భార్య గురించి తెలుసుకోవాలి. ఆమె ఎవరంటే జెజబెల్. జెజబెల్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ ద డెవిల్ అనమాట, అంటే సైతాను యొక్క రాకుమార్తె. అయితే ఈమె ఎవరికి జన్మిస్తుంది అంటే సీదోను రాజు ఎద్బాల్ యొక్క రాకుమార్తె అనమాట. సో ఇప్పుడు ఈ అహబ్ రాజు అలా ఆ సీదోన్ కూడా బార్డర్లోనే ఉంటుందండి. ఈ రాజులు అలా వేరే దేశాలని సందర్శిస్తారు కదా, అలా సీదోన్ వెళ్ళినప్పుడు ఆ రాజు కుమార్తెని చూస్తాడు. ఆ రాకుమార్తెని చాలా అందంగా ఉంటుందన్నమాట. కానీ లోపల ఉన్న స్పిరిట్, అంతరంగాన్ని మనం చూడాలి కదా. హృదయాన్ని చూస్తాడు దేవుడు, మనుషులు బాహ్యాన్ని చూస్తారు. ఆమె అందాన్ని చూసి మోసపోయి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంతే, ఆమె వలన ఇజ్రాయెల్ దేశమే మరి దేవుని యొక్క కోపానికి గురి అవుతుందండి. ఆ సీదోన్ రాజు ఎద్బాల్ కుమార్తె జెజబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడనమాట. ఆమె అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే
ఆ దేశంలో వాళ్ళు ఆరాధించే ఇద్దరు దేవుళ్ళు అన్నమాట. బాలు దేవుడు, వాన దేవుడు అంటారు. ఇంకొక దేవత అన్నమాట, అష్టారోతు దేవత అంటారు. ఆ దేవతని భూదేవత అంటారండి. సో ఈ అష్టారోత్ అయితే వాళ్ళు కొయ్య స్తంభాలని పాతి ఆరాధిస్తూ ఉంటారనమాట. మరి బాలు దేవతల్ని కూడా ఆమె అత్తగారింటికి వచ్చేటప్పుడు అండి, ఇజ్రాయెల్ దేశానికి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వస్తుంది. అంతేకాకుండా పూజారులను తీసుకొని వస్తుంది అన్నమాట. మరి పూజ చేయడానికి, బాలు దేవుళ్ళని పూజ చేయడానికి 450 మందిని, మరి అష్టారోతు దేవతని పూజ చేయడానికి 400 మంది పూజారులని, అంటే మొత్తం 850 మందిని తీసుకొని వస్తుంది. ఇంకా అంతేకాదండి, జెజబెల్ స్పిరిట్ ఏంటంటే దైవజనులని చంపించే స్పిరిట్ అన్నమాట. పాత నిబంధనలో ఆ దైవజనులని చంపిస్తుంది ఆ స్పిరిటు. క్రొత్త నిబంధనలో దైవజనుల యొక్క అగ్నిని ఆర్పేస్తుంది అన్నమాట. వాళ్ళు దేవుని కొరకు మండకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆత్మని చంపించేస్తుంది అన్నమాట. ఇంకా డైవర్షన్స్, మిగతా వాటి మీదకి వెళ్ళిపోవడము, అగ్ని చల్లారిపోవాలి అంతే, అలాంటి పని అన్నమాట. ప్రకటన గ్రంథంలో జెజబెల్ స్పిరిట్ గురించి రాయబడుతుందండి. సో ఈమె ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అహబ్ రాజుకి భార్యగా వస్తుంది. అహబ్ రాజు ఊరికే సీట్లో కూర్చుంటాడు అంతే, పప్పెట్ కింగ్ అంటారు చూడండి. ఇంకా అంతా నడిపించేది ఎవరంటే ఈమె అన్నమాట. అయితే ఇంకా ఇలాంటి సమయంలో దైవజనులందరినీ చంపిస్తుందండి. ఇంకా ఎవరు కూడా ఇజ్రాయెల్ దేవుణ్ణి ఆరాధించకూడదు అన్నమాట. అందరూ బాలు దేవుణ్ణి ఆరాధించాలి, అష్టారోతు దేవతను ఆరాధించాలి. ఇలాంటి సమయంలో దేవుడు తన కొరకు ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకుంటారండి. ప్రతి తరంలో ఎంత వికెడ్ తరమైనా సరే, నోవా తరంలో కూడా మనుషులు ఎంత వికెడ్గా, దుర్మార్గులంట, హింస, ఎక్కడ చూసినా హింస, అదేనండి. అందువల్ల దేవుడు నాశనం చేస్తారనమాట. ఇప్పుడు కూడా హింస మీరు ఎక్కువ చూస్తున్నారు చూడండి, అంటే ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట. యుగాంతము దగ్గరికి వచ్చేసింది. యేసుప్రభు రాకడ తొందరగా ఉంది, హింసమయమైపోతుంది అన్నమాట. ఇంకా ఈమె కూడా అంత ఆ దైవజనులను చంపిస్తూ ఉంటుందండి. అసలు ఇంకా చూడడానికి అసలు ఇంకా దొరకరు అనమాట యాజకులు. అందరూ కూడా ఇలా విగ్రహారాధనకి వాళ్ళు మళ్ళినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను లేవనెత్తుతాడు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమీ కూడా, తండ్రి ఎవరు, ఏది కూడా రాయరండి. దేవుని ఎంపికకి కావాల్సింది విధేయత, పరిశుద్ధత, ఈ రెండు, వినయం అన్నీ కలిగి ఉంటాడండి. విధేయత ఉంది, దేవుడు చెప్పినట్లు చేస్తాడు ఏలియా. అలాగే పరిశుద్ధంగా ఉంటాడు. ఆ తర్వాత వినయం కూడా అన్నమాట. మనం తెలుసుకుందామండి. అయితే దేవుడు ఆయనను పిలిచి ఏం చెప్తారంటే, ఏలియా నీవు అహబ్ రాజు కొలువులోకి వెళ్ళి అహబ్ రాజుకి ఈ సందేశం చెప్పు, నా సందేశంగా చెప్పు అని. అలాగే ప్రభు అని వెళ్తాడనమాట. యోర్దాను నది ఒడ్డున ఆయన జీవిస్తూ ఉండొచ్చు. అప్పుడు అహబ్ రాజు కొలువులోకి వెళ్ళి చెప్తాడు, నేను యావేను కొలుచు యావే యొక్క భక్తుడను, యావే సన్నిధిలో ఉండువాడను. దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు అనమాట. హిస్ ఓన్లీ లగ్జరీ వాజ్ లిజనింగ్ టు గాడ్, ఆల్ ద టైమ్ టాకింగ్ టు గాడ్. నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివానండి. హిస్ ఓన్లీ లగ్జరీ, ఎలైజాస్ ఓన్లీ లగ్జరీ వాజ్ టాకింగ్ టు గాడ్ అండ్ లిజనింగ్ టు గాడ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. అట్లా జీవిస్తే మరొక ఎలైజా అయిపోతారండి. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, నేను దేవుని సన్నిధిలో ఉండు యావే యొక్క భక్తుడను, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్పినప్పుడు రాజు అనుకుంటాడు పిచ్చివాడేమో, ఎందుకంటే గొంగలి కప్పుకొని వస్తాడు, నడుముకి తోలు దట్టి సత్యం అనే బెల్ట్ ఉంటుంది అన్నమాట, అదే దేవునికి సాక్ష్యం అని వాళ్ళు ఇంకా ఎగతాళి చేసి ఉంటారు. ఈయన వచ్చేస్తాడనమాట చెప్పి. తర్వాత ఇంకా వర్షం ఆగిపోతుందండి, ఆకాశాన్ని దేవుడు మూసేస్తారు. వీళ్ళకి ఆకలి అవుతేనైనా నా వైపు తిరుగుతారు, నేను అన్ని ఆశీర్వాదాలు ఇస్తుంటే ఆ ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ నన్ను విడిచిపెట్టారని.
ఇంకా 3.5 సంవత్సరాలు ఇంకా వర్షం ఉండదండి. అప్పుడు దేవుడు చెప్తారు ఏలియాకి, ఇదిగో యోర్దాను నదికి తూర్పు దిక్కుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను నీకు ప్రతిరోజు ఆహారాన్ని పంపిస్తాను, అన్నం పంపిస్తాను. ఇంకా కరువు, వర్షాలు లేవు, పంటలు లేవు అనమాట. కానీ దైవజనులకి దేవుడు ఎట్లా ఆహారం పంపిస్తారు చూడండి. ఏలియా దేవుడు చెప్పినట్లుగానే కేరీతు వాగు దగ్గరికి వెళ్తాడు. అక్కడ నీళ్లు తాగుతున్నాడు. ప్రతి ఉదయము సాయంకాలము ఆయన కాకుల ద్వారా ఏలియాకి ఆహారాన్ని, మాంసం కూడా పంపిస్తున్నాడంట. సో నేను ఊహించుకుంటాను, కాకులు అంటే దేవదూతలు అలా వచ్చారా మరి, ఇలా ఒక ప్లేట్ విస్తర్లాగా పట్టుకుంటే, ఇలా కాకులు పట్టుకుంటే అందులో ఆహారము, అన్నము, ఆ తర్వాత మాంసం, ఉదయము సాయంకాలం అలా పోషిస్తాడండి దేవుడు దైవజనులని. మీరు కీర్తన 34:10లో చూస్తే, సింహపు పిల్లలు ఆహారం లేక అలమటిస్తాయేమో, కానీ దేవుడి బిడ్డలకి మాత్రము ఏ కొదువ ఉండదు. అందరికీ ఆహారం లేకపోయినా దైవజనులకి, దేవుని చిత్తం చేసే వాళ్ళకి దేవుడు పరలోకం నుంచి ఆహారాన్ని పంపిస్తారండి. ఆ తర్వాత ఆ కీషోన్ వాగు కూడా ఎండిపోతుందండి. అప్పుడు దేవుడు చెప్తారు, ఇజ్రాయెల్ దేశంలో నువ్వు ఉండొద్దు, ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఆ సీదోన్లో ఉన్నటువంటి సారేఫత్ గ్రామానికి వెళ్ళు. సారేఫత్ గ్రామంలో ఒక విధవరాల్ని నేను ఆజ్ఞాపించాను నీకు ఆహారం పెట్టమని. అప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి మరి సారేఫత్ వెళ్తాడండి. చెట్టు కింద కూర్చుంటాడు. ఒక విధవరాలు పుల్లలు ఏరుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆమెతో అంటాడమ్మా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, ముంతలో కొంచెం నీళ్లు తేవా అని. అలాగే అని ఆమె తేయడానికి వెళ్తుంటే అదే చేత్తో కొంచెం చిన్న రొట్టె కూడా తీసుకొని రామ్మా, చాలా ఆకలిగా ఉంది, నడిచి వచ్చాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నువ్వు చూస్తే దైవజనులాగా ఉన్నావు, మా ఇంట్లో కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, దాంతో చిన్న రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని ఇంకా చనిపోదాం అనుకుంటున్నా. కాదమ్మా, నువ్వు అలా విచారించకు, దాంతో ముందు నాకు రొట్టె చేసి పెట్టు. ఇదిగో యావే దేవుడు ఈలాగున సెలవిస్తున్నాడు, యావే నేల మీద వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవు. ఆయన మాటల్లో ఆమెకు ఎంత విశ్వాసమో, రొట్టె చేసుకొని వచ్చి ఆయనకి పెడుతుంది నీళ్ళు. రొట్టె తింటాడు, నీళ్ళు తాగుతాడు, అవి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఇది నా ఇమాజినేషన్ అన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు చాలా ఇమాజినేషన్స్ ఇస్తుంటాడనమాట. దేవుని ఆత్మ మనలో ఉంటే. ఇప్పుడు బాబు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు, అమ్మ రొట్టె అయిపోయిందా, చేసేసావా అమ్మ అని అడిగితే, అయ్యా చేశాను, కానీ ఒక దైవజనుడు అడిగితే ఇచ్చాను. ఇంకా లేదా అమ్మ పిండి అంటే, లేదు నాన్న. అవునా అని ఆ బాబు కుండలోకి ఇట్లా తొంగి చూస్తుంటాడు. ఊర్లలో కుండల్లో పిండి ఉంటుంది కదండి. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయం చూస్తాడనమాట బాబు. అమ్మ ఇక్కడ రా, ఏ నాన్న అంటే, చూడమ్మా అంటే చూస్తుందన్నమాట. కుండ అడుగు నుంచి పిండి ఇలా పైకి పెరుగుతుంది. అప్పుడు ఆయన మాట గుర్తొచ్చి పిడతలో చూస్తే అక్కడి నుంచి నూనె పెరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం ఉండు నాన్న అని అప్పుడు చెట్టు కింద ఉన్న గురువుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ నోట దేవుని యొక్క మాట పొల్లుపోదు అని మా ఇంటికి వచ్చి ఉండయ్యా. ఇంకా పిండి పెరుగుతూ ఉంటే ఆ పిండి తీసుకొని, అమ్మ ఇద్దరికి రొట్టెలు చేసుకొని తినండి అని ఉంటాడు. పిండి పిసికి తను తన కొడుకు కడుపు నిండా తింటారనమాట. అలా 3.5 సంవత్సరాలు ప్రతిరోజు కుండలో పిండి పెరుగుతుంది, పిడతలో నూనె పెరుగుతుంది అన్నమాట. దైవజనులను పోషించినప్పుడు మన కుటుంబాల్లో ఇది జరుగుతుందండి. ఏది మీరు పంచుకుంటారో దైవజనులతో, అది దేవుడు దాన్ని పెంచుతూ ఉంటారు. అయితే ఒకరోజు బాబు చనిపోతాడు. ఇప్పటి వరకు ఇద్దరు సంతోషంగా ఉన్నారు, విధవరాలు వాళ్ళ కొడుకు. రోజు అద్భుతం జరుగుతుంది, అందరికీ ఆకలి, కానీ మా ఇంట్లో మాత్రం కడుపు నిండా భోంచేస్తున్నాం. కానీ బాబు చనిపోగానే ఇంకా ఏలియా దగ్గరికి వచ్చి అంటుంది, ఏంటయ్యా నా పాపం అంతా దేవునికి జ్ఞాపకం చేస్తున్నావా ఏంటి, ఇదిగో నా కొడుకు చనిపోయాడు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆయనకి. ఏంటమ్మా అట్లా అని, బాబుని నాకు ఇవ్వమ్మా అని ఆ ఇంట్లోనే పైన మేడ మీద ఒక గది, అంటే పెద్ద ఇండ్లని కాదండి, కానీ ఉన్న దాంట్లోనే మిద్దె మీద ఒక చిన్న గది, అక్కడ ఉంటున్నాడు అనమాట ఏలియా.
సో ఆ బాబుని తను పడుకునే పడక మీద పడుకోబెట్టి ప్రార్థిస్తాడు, ప్రభా నేను ఈ విధవరాలు ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను, ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది, మరి ఆమె కొడుకుని చంపి నువ్వు ఇలా ఆమెను బాధ పెడతావా ప్రభా అని ప్రార్థన చేసి ఆ బాబు మీద పడుకొని తర్వాత ఒక్క మాట అంటాడండి, ఈ బాలునికి మరలా ప్రాణంలో వచ్చునుగాక, అంతే. ఒక చిన్న ప్రార్థన. వెంటనే బాబు లేచి కూర్చుంటాడు. బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందో చూడండి, 17:24 అనమాట. అయ్యా నీవు దైవజనుడవనియు నీ నోట దేవుని మాట సత్యమని నేను ఇప్పుడు గ్రహించాను. దైవజనులు ఎవరు అని అంటే వాళ్ళ నోట్లో మాట అది సత్యం అన్నమాట. ఈ బాలునికి ప్రాణం వచ్చునుగా కారణగానే ప్రాణం వచ్చేస్తుంది. ఆ అద్భుతం ఎక్కడ జరిగిందండి? పడక మీద జరిగింది. అంటే ఈ పడక మీద ఆయన నిద్రిస్తున్నాడు, దేవుడు ఆయనతో ఉన్నారు ఏలియాతో, కనుక దేవుడు కూడా దేవుని సన్నిధి ఆ పడక మీద ఉంది. పరిశుద్ధమైన పడక, అందుకే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ఆ పడక మీద అద్భుతం. చరిత్రలో ఆదాం నుంచి ఎవరు కూడా మరణించిన వాళ్ళని లేపలేదండి. మొదటగా లేపింది ఏలియా. ఆ విధవరాలి ఇంట్లో ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడో. ఎందుకు ఇజ్రాయిల్ దేశంలో విధవరాళ్ళు లేనట్లు దేవుడు ఆయనని మరి అక్కడికి పంపించారు, సారేఫత్కి పంపించారు. యేసు ప్రభు ఈ వాక్యాన్ని గురించి బోధిస్తాడు. లూకాసు వార్త 4లో నజరేత్కి వెళ్ళినప్పుడు ఈ మాట అంటాడనమాట. 4:25-26లో ఇజ్రాయెల్ దేశంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నా కూడా దేవుడు ఏలియా ప్రవక్తని సారేఫత్ విధవరాల దగ్గరికి పంపించాడు. అనగానే వీళ్ళకి చాలా కోపం వచ్చేసి యేసు ప్రభుని ఈడ్చుకొని, అంటే తీసుకొని బలవంతంగా తీసుకొని వెళ్ళి నజరేతు బయట ఉన్న కొండ మీదకి తీసుకెళ్ళి పైనుంచి కిందికి పడేయాలనుకుంటారండి. కానీ యేసు ప్రభు వాళ్ళ మధ్యలోంచి తప్పుకొని పోతాడనమాట. మేము నజరేతు వెళ్ళినప్పుడు ఆ కొండ కూడా మాకు చూపించారనమాట. ఎందుకంటే అంత పరిశుద్ధమైన విధవరాలు అక్కడ లేదనమాట. ఈయన మరి తలదాచుకుంటున్నాడు. ఒక విధవరాలు యవ్వనంలో ఉంది. ఆ దైవజనుని పరిశుద్ధతని కాపాడిందండి ఆమె. అందువల్ల ఆమె కూడా పోషించబడింది అన్నమాట. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిపోతుందండి. ఇంకా ఆ తర్వాత అప్పుడు దేవుడు చెప్తారండి ఏలియాకి, ఏలియా నువ్వు వెళ్ళి అహాబు రాజు ముందు కనబడాను. ఎందుకంటే 3-3.5 సంవత్సరాలు వర్షం ఉండదు కదా, ప్రజలకి తినడానికి లేదు, ప్రజలేం మారలేదు, విగ్రహారాధన నుంచి రాలేదు బయటికి. కానీ దేవుడే కరుణామయుడు కదా, చూడలేకపోతున్నాడు తన బిడ్డల ఆకలితో అల్లమటించడం అనమాట. అహాబు రాజుకి కనబడు అన్నప్పుడు అప్పుడు ఏలియా వెళ్ళి కనబడతాడనమాట. అహాబు రాజు ఏలియాని చూడగానే అంటాడు, నీకు యూ ట్రబుల్ మేకర్, నీ పీడ పట్టింది మా ఇజ్రాయెల్ దేశానికి. అంటే ఆయన అన్నాడు కదా, నేను చెప్పిననే తప్ప వాన కానీ మంచు కానీ కురియదని, సో నీ పీడ పట్టింది మా ఇజ్రాయెల్ దేశానికి. అంటే అప్పుడు ఏలియా అంటాడు, ఐఎమ్ నాట్ ద ట్రబుల్ మేకర్, యు ఆర్ ద ట్రబుల్ మేకర్. ఇజ్రాయెల్ దేశానికి పట్టిన పీడ నా పీడ కాదు, నీ పీడ పట్టింది. రేపు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకొని కార్మెల్ కొండ మీదకి రండి, అప్పుడు ఎవరి పీడ పట్టిందో నేను చూపిస్తాను. అలాగే జెజబెల్ పోషిస్తుంది కదా 450 మంది బాలు ప్రవక్తల్ని, 400 మంది అషేరా ప్రవక్తల్ని, పూజారులని, వాళ్ళని కూడా తీసుకొని రమ్మంటే అప్పుడు తీసుకొని వస్తాడండి. అంత బలం ఉంటుంది, అలా ఆజ్ఞాపిస్తాడు, అంత అగ్ని అన్నమాట. రాజు కూడా ఆయనకు విధేయించి కార్మెల్ కొండ మీదకి అందరినీ తీసుకొని వస్తాడు వేకోజామున అనమాట. అయితే 450 మంది బాలు ప్రవక్తలు మాత్రమే వస్తారు, అషేరా వాళ్ళు రారండి. అప్పుడు అందరూ ప్రజలు కొండ మీద ఉన్నప్పుడు, కార్మెల్ కొండ అనమాట. నేను అనుకున్నాను మొన్న కొండ మీద పండుగ జరుగుతుంటే ఈ కార్మెల్ కొండ చరిత్ర ఇక్కడ ఉంది, ఇది చెప్తే బాగుండు అనుకున్నాను. 1 రాజులు 17 అధ్యాయం అనమాట. అప్పుడు ప్రజల్ని చూసి అంటాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి ఏలియా అంటాడు, ఎన్ని రోజులు మీరు ఇలా ఇద్దరు దైవాల్ని ఆరాధిస్తారు? యావే దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బాలుదేవుడైతే బాలుదేవుడిని ఆరాధించండి. ఇట్లా ఇది అది వద్దు, 2 మైండ్స్ వద్దు అని చెప్తాడనమాట.
చెప్పిన తర్వాత ఇంకా రాజు అక్కడ కూర్చుంటాడండి. కూర్చున్న తర్వాత ఈ బాలు ప్రవక్తలు ఉన్నారుగా, వాళ్ళతో చెప్తాడనమాట. ఆ రాజుకి ముందే చెప్తాడు, 2 బలిపీఠాలని కట్టించేసి 2 ఎద్దులు ఇవ్వండి, వీళ్ళకి ఈ 450 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకొక ఎద్దు, మాకొక ఎద్దు. ఇంకా వాళ్ళతో చెప్తాడు, మీరు ఎద్దును కోసి ముక్కలుగా కోసేసి ఆ బలిపీఠం మీద పెట్టండి, నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు ఎవరు దేవుడైతే, ఎవరు నిజమైన దేవుడైతే వాళ్ళు అగ్నిని పంపించాలి. మన ప్రార్థనకి అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడే దేవుడు, ఓకేనా అన్నప్పుడు వాళ్ళు ఓకే అని చెప్తారనమాట. ఇంకా అప్పుడు ముందు మీరే ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంకాలం వరకు 3 గంటలు అనుకుంటా నేను వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఏం జరగదు. అప్పుడు ఏలియా ప్రార్థిస్తాడండి, ప్రభువా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇదిగో నీ బిడ్డలు నీవు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి, నేను నీ సేవకుడని తెలుసుకోవడానికి ఇప్పటి వరకు నేనేం చేశానో నీ మాట ప్రకారం చేశాను అని వాళ్ళు తెలుసుకోవడానికి, అలాగే నీవు వాళ్ళని నీ వైపు తిప్పుకోవడానికే ఇదంతా చేశావు అని తెలుసుకోవడానికి పైనుంచి అగ్నిని పంపి ఈ బలిని దహించివేయి. అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన ఇంత చిన్నది, ప్రార్థన ముగించనో లేదో పరలోకం తెరుచుకుంటుంది, పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది, ఆ బలిపీఠం మీద ఎద్దు ముక్కలు కోసింది కదా, బలిపీఠము ఆ ఎద్దు అంతా కూడా దహించి వేయబడుతుంది. ఎంత అగ్ని అంటే కింద కందకాన్ని తవ్విస్తాడండి. టైం అయిపోయిందని నేను అంతా చెప్పట్లేదు. బలిపీఠాన్ని కూడా ఇజ్రాయిల్ 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 రాళ్ళతో బలిపీఠాన్ని నిర్మిస్తాడు. అది పాడైపోయిందంట. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినారనమాట. మన హృదయంలో కూడా దేవుని బలిపీఠాలు పాడైపోయి ఇదో ధనాశ, తిండిపోతనము, విందులు, వినోదాలు, దైవ భీతి లేకుండా పడిపోయిన స్థితిలో ఉన్నారనమాట. ఇలాంటి ఏలియాలను దేవుడు లేవనెత్తాలి. అప్పుడు దాన్ని రిపేర్ చేసి బలిపీఠాన్ని దాని మీద ఎద్దుని బలిగా పెట్టి ప్రార్థించగానే అగ్ని దిగి వచ్చి ఈ ఎద్దు బలిని ఆ కందకంలో ఉన్న నీళ్ళని కూడా దహించి వేస్తుంది. అలా అగ్ని పరలోకం నుంచి రావడం, అగ్ని బలిని దహించి వేయడం అహాబ్ రాజు ప్రజలందరూ చూస్తారండి. చూసి యావే ఒక్కడే దేవుడు, యావే ఒక్కడే దేవుడు అని దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఈ ఒక్క అద్భుతం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ హృదయాలు అన్య దైవముల నుంచి దేవుని వైపు తిప్పబడతాయండి. ఒక్క ఏలియా నిలబడతాడు దేవుని కొరకు. ఇంకా ఆ రాజు పప్పెట్ కింగ్, ఆ రాజు భార్య జెజబెల్ వీళ్ళని పోషిస్తూ ఈ బాలు ప్రవక్తల్ని దేవుని యొక్క దైవజనులని, యాజకులని చంపించి దేశాన్నంతా విగ్రహారాధనతో నింపుతుంది. అప్పుడు వెంటనే ఏలియా చెప్తాడు, వీళ్ళని పోనివద్దు, పట్టుకొని వాళ్ళని చంపండి, వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తాడు. అంటే పాత నిబంధనలో మనుషుల్ని చంపుతారు, కానీ క్రొత్త నిబంధనలో మనుషులని కాదండి చంపేది, ఆత్మలు అన్నమాట. ఆకాశ మండలంలో సైతాను, పిచాచులు ఉంటాయి చూడండి, ఆ పిచాచులు. అప్పుడైతే ఈ బాలు దేవుళ్ళు, ఇప్పుడేంటంటే హృదయంలో త్రాగుడు, విందులు, వినోదాలు, ధనాశ, అసూయలు, కక్షలు, ఇవన్నీ అన్నమాట. అన్నిటినీ కూడా వధించండి. పరలోకం నుంచి అగ్ని దిగి రావాలి. అగ్ని మన హృదయంలో ఉన్నటువంటి ఆ అంధకార శక్తుల్ని దహించి వేయాలన్నమాట. ఇజ్రాయేలు దేవుడు అగ్నియగును, అగ్ని ఒక్క రోజులో ముళ్ళ తుప్పల్ని కాల్చేస్తాడు. మనం బలి అర్పించినప్పుడు చూడండి పైనుంచి అగ్ని రావాలండి. యేసు ప్రభు బలి మీరు చూస్తే యేసు ప్రభు తనను తానే దేవుని గొర్రెపిల్లగా బలిగా అర్పించాడు. తర్వాత పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది, పెంతెకొస్తు అగ్ని. ఆ అగ్ని మీ అందరి మీద దిగొచ్చునుగాక, అగ్ని లోపలున్న మలినాన్ని కాల్చివేయునుగాక. అలాంటి ప్రార్థన అండి. అలా మనము దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని పొంది ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్నిలో కంటి పొరలు రాలిపోయి బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించే కృపని దేవుడు మనకి దయచేదురుగాక. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకొనండి, తర్వాత కూర్చొని బైబిల్ చదవండి. చదివిన దాన్ని పాటించండి. నేను చర్చికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ వాక్యం చెప్తున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు ఏంటి అంటే, దేవుడు మనకిచ్చింది ఆజ్ఞలే,
10 ఆజ్ఞలు కావచ్చు, ఇవన్నీ ఆజ్ఞలు దేవుని మాటలు అన్నమాట బైబిల్ అంతా కూడా. సో ప్రార్థన అంటే దేవుని మాటల్ని వినడము ఇప్పట్లాగా, లేదా కూర్చొని చదివి పాటించడం అంతే. అదే ప్రార్థన, వినుట విధేయించుట. ఈ రెండే నేర్చుకోనండి ఒకరోజు పరలోకంలో ఉండాలి అని అంటే. దేవుని మాటలు లేవు, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే ధనికుడు నరకంలో కాలాడు కదా. అందుకే ఫిలిప్పీ 3:18-19లో పౌలు చెప్తున్నాడు ఏంటంటే, శిలువ మరణానికి శత్రువులుగా చాలామంది జీవిస్తున్నారు. అంటే శరీర వాంఛల్ని శిలువ వేసుకోవట్లేదు, వాళ్ళకి దేహ వాంఛలే, శరీర వాంఛలే దైవం. ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది కావాలంటే ఏ కోరిక ఉందో దాన్ని ఆరాధిస్తున్నారు. తుదకు నరకమే వారికి నివాసము కాగలదు అని చెప్తున్నారు. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షం ఏలియా, దేవుని కొరకు మండిన నీతి వృక్షం. అహాబ్ రాజును సవాలు చేసిన ఏలియా నోట దేవుని మాట సత్యం. కార్మేలు కొండపై ఏలియా సవాలు. ఏలియా ప్రార్థనకు ప్రభు పైనుండి అగ్నిని పంపుట. ఏలియా ప్రార్థనకు వర్షం కురియుట. సినాయి పర్వతంపై ప్రభు ఏలియాతో సంభాషించుట. ప్రభు అగ్నిరథము ఏలియాను స్వర్గంనకు కొనిపోవుట. ఇజ్రాయిల్ దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షం ఏలియా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. ఇంకా టైం అయిపోయిందని నేను చెప్పలేదండి. ఆ తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని ఇస్తారండి. 3.5 సంవత్సరాల తర్వాత అన్నమాట. ఆ తర్వాత దేవుడు సినాయి పర్వతం మీద, అంటే హోరేబు కొండ మీద దేవుడు ఏలియాతో మాట్లాడతారు. ఆయన చేయవలసిన పని చెప్తారనమాట. నీవు జెహూని ఇజ్రాయేల్ రాజుగా, హసాయేల్ని సిరియాకి రాజుగా, నీ స్థానంలో ఎలీషాని ప్రవక్తగా అభిషేకించు అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశమంతా కూడా విగ్రహారాధనతో నింపబడినప్పుడు ఏలియా మీ కొరకు మండాడు ప్రభా. అలా మేము మీ కొరకు మండడానికి కృపని దయచేయండి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక్క అద్భుతం ద్వారా ప్రభా మీ వైపుకి తిప్పాడు. అలా ప్రజల్ని అయ్యా, కనీసం మా కుటుంబం వాళ్ళని మీ వైపు తిప్పడానికి మాకు కృపని దయచేయండి. ప్రతి తల్లి తండ్రి కూర్చొని పిల్లలకి వాక్యం చెప్పేటట్లుగా, ప్రతి యవ్వనస్తుడు బైబిల్ చదువుకొని దాన్ని పాటించడానికి కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కుటుంబంగా కూర్చొని బైబిల్ చదవండి, చదివిన దాన్ని పాటించండి. ప్రార్థన అంటే అంతే, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు God's word is what is called prayer. God bless you. Have a blessed day.